నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. ఏ వ్యక్తి ప్రపంచమంతా పూజింపబడతాడు అంటే స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామే పూజ్యతే ప్రభుః స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అంటే ఒక మూర్ఖుడు తన ఇంట్లో మాత్రమే గౌరవింపబడతాడు. ఎందుకు అంటే ఆ ఇంటికి యజమాని అతనే కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ కూడా అతనికి గౌరవం ఇస్తారు. అలాగే స్వగ్రామే పూజ్యతే ప్రభుః, ఒక గ్రామాధికారి ఆ గ్రామంలో మాత్రమే గౌరవింపబడతాడు. ఎందుకు అంటే ఆ గ్రామాన్ని శాసిస్తున్నాడు కాబట్టి అతనికి ఆ గౌరవం అనేటువంటిది అందరూ ఇస్తారు. అలాగే స్వదేశే పూజ్యతే రాజా, అంటే ఒక దేశాన్ని పాలిస్తున్నటువంటి ఒక రాజుకి అందరూ కూడా గౌరవం ఇస్తారు. ఎందుకు అంటే ఏదైనా తప్పు చేసి శిక్షిస్తాడు కాబట్టి, అలాగే అతన్ని ఎదిరిస్తే ఏదైనా మనకి మరణశిక్ష విధిస్తాడు కాబట్టి అందరూ కూడా అతనికి గౌరవం ఇస్తారు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. కానీ అదే ఒక జ్ఞానవంతుడు తన ఇంట్లో కావచ్చు, తన గ్రామంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అలాగే విదేశాల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా పూజింపబడతాడని శాస్త్రం. అంటే ఇక్కడ మనిషి గొప్పతనం కాదు, ఎవరికైతే ఎక్కువగా జ్ఞానం ఉంటుందో, ఎవరైతే జ్ఞాన సముపార్జన చేస్తారో వారికి ఎక్కడైనా కూడా గౌరవం దక్కుతుంది అని చెప్పి మనకి శాస్త్రము. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః.